ఒకప్పుడు కరువుకు కేర్ ఆఫ్, వలసలకు చిరునామా. ఇప్పుడు అదే మహబూబ్ నగర్ అభివృద్ధికి డెస్టినేషన్ గా మారుతోంది. రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ నిర్మాణం ఉమ్మడి పాలమూరుకు వరంగా మారనుంది. తుమ్మలపల్లి గ్రామం నుంచి ఈ జిల్లాలోకి ఎంట్రీ అయ్యే రీజనల్ రింగ్ రోడ్ 39 గ్రామాల మీదుగా సాగి తర్వాత నల్గొండ జిల్లాలోకి ఎంట్రీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ దక్షిణ భాగం అలైన్మెంట్ భూసేకరణ వ్యవహారం కాస్త తలనొప్పిగా మారింది. భూసేకరణపై బాధిత రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే 2 సార్లు ఆర్ఆర్ఆర్ సౌత్ ఫేస్ అలైన్మెంట్ మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెచ్ఎండిఏ పరిధిని మరింత పెంచుతూ ముచ్చటగా 3వ అలైన్మెంట్ సిద్ధం చేసింది. ముందు ఉమ్మడి పాలమూరు జిల్లా కొందుర్గు, షాద్నగర్, తలకొండపల్లి తదితర గ్రామాల నుంచి వెళ్లేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మరిన్ని మండలాలను హెచ్ఎండిఏ పరిధిలో చేర్చింది. ఓవైపు ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్, మరోవైపు రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగంలో మరిన్ని గ్రామాలను కలుపుతూ సరికొత్త ప్లాన్ చేశారు. షాద్నగర్ నియోజకవర్గం తుమ్మలపల్లి గ్రామం నుంచి ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశించే ఆర్ఆర్ఆర్ కొందుర్గా, బాల్నగర్, కేశంపేట, తలకొండపల్లి, ఆమనగల్లు, మాడుగుల తదితర మండలాల్లోని 39 గ్రామాల గుండా సాగుతుంది. చివరగా మాడుగుల తర్వాత నల్గొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అంటే 182 కిలోమీటర్ల దక్షిణ భాగంలో రోడ్డు మార్గం ఉండగా ఇందులో దాదాపు 100 కిలోమీటర్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కొనసాగనుంది. 100 మీటర్ల వెడల్పుతో ఏర్పాటయ్యే ఈ రహదారి కోసం సుమారు 2500 ఎకరాల భూసేకరణ అవసరం కానుంది. తెలంగాణ సర్కార్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం వినూత్న రీతిలో ముందుకు సాగుతుంది. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో 3 అంచెల అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. ఇందులో హైదరాబాద్ కేంద్రంగా ఓఆర్ఆర్, ట్రిపుల్-ఆర్, తెలంగాణ సరిహద్దు దాకా 3 వేర్వేరు జోన్లను రూపొందించింది. ఇందులో ప్రధానంగా దక్షిణ ట్రిపుల్-ఆర్కు అలైన్మెంట్ను తుదిరూపునిచ్చింది. ఇందులో పాలమూరు ఉమ్మడి జిల్లా చాలా కీలకంగా మారుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ట్రిపుల్-ఆర్ పరిధిలోకి ఎన్ని గ్రామాలు వస్తున్నాయి, గ్రామాల్లో రైతులు ఏమంటున్నారు? సౌత్ ట్రిపుల్-ఆర్ పై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రోడ్డు మార్గం ద్వారా వెళ్లే గ్రామాలన్నీ చాలా విలువైన భూములు. ఈ ప్రాంతంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులు 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా భారీగా విస్తరించింది. అంటే ఈ ఏరియాలో ఎకరా భూమి కనీసంలో కనీసం 60 లక్షల నుంచి 2 కోట్ల దాకా పలుకుతోంది. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరుగా జీవనం కొనసాగిస్తున్నారు రైతులు. అలైన్మెంట్ మార్గం పొడవునా వ్యవసాయం చేసుకుంటున్న రైతుల భూములే కోల్పోవలసి వస్తోంది. అయితే వ్యాపారులు వేసిన వెంచర్లు కానీ, బడాబాబుల భూములు గాని ఆర్ఆర్ఆర్ మార్గంలో ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నారు సాధారణ రైతులు. 100 ఎకరాల భూసేకరణలో దాదాపు 70 నుంచి 80 మంది సాగు రైతులవే ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్ సౌత్ అలైన్మెంట్ భూసేకరణలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హెచ్ఎండిఏ పరిధిని పెంచారు. మొదట ట్రిపుల్-ఆర్ కేవలం 3 మండలాలు కొందుర్గు, షాద్నగర్, తలకొండపల్లి మండలాల నుంచి వెళ్తుండగా ఇప్పుడు మరో 5 మండలాలు దీంట్లో చేరాయి. పలు గ్రామాలు కూడా ఇందులో చేరాయి. మొత్తానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 39 గ్రామాల నుంచి ఈ ట్రిపుల్-ఆర్ కొనసాగనుంది. అయితే దీనికోసం సేకరిస్తున్న భూముల్లో కేవలం చిన్న సన్నకారు రైతులే, బడుగు వర్గాల రైతులే మాత్రమే ఉన్నాయని, మొదటగా ఏర్పాటు చేసిన అలాట్మెంట్లో పెద్ద వెంచర్లు అదేవిధంగా బడాబాబుల భూములు ఉండగా ఇప్పుడు మాత్రం చిన్న సన్నకారు రైతుల భూములే ఉన్నాయని, కావాలనే అంటే పెద్ద బాబులు తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్ల భూములను కాపాడేందుకు అలైన్మెంట్ తీసుకొచ్చారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లబడుతున్నాయి. రైతులు దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామన్న తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్ కోసం సేకరిస్తున్న భూముల్లో చాలా వరకు పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన భూములే. అవి కూడా 1.5 ఎకరా ఉన్నవే. కాయకష్టం చేసుకుంటూ రూపాయి కూడపెట్టి కొన్న భూములు ఇంకొందరివి. ఈ భూముల్లో ప్రస్తుతం వ్యవసాయం జోరుగా సాగుతోంది. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్లో తమ భూములు పోతాయన్న విషయం తెలిసినప్పటి నుంచి రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆర్ఆర్ఆర్ గుండా వెళ్లే 39 గ్రామాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. తమ భూములు ఇవ్వబోమని జిల్లా కలెక్టర్ను కలిసి తేల్చి చెప్పారు. రోడ్డు కోసం తమ జీవనాధారాన్ని దూరం చేయొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
హెచ్ఎండిఏ కార్యాలయాన్ని కూడా ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. తమ గోడును ప్రజాప్రతినిధులు, అధికారులకు వెళ్లబోసుకున్నా ఎలాంటి సానుకూల స్పందన రాలేదని, భూములు తీసుకోవాలంటే ఖచ్చితంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులను ఒప్పించి సేకరించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్రజాస్వామికంగా తమ భూములు లాగేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు అన్నదాతలు. ఇక్కడ సన్నకారు రైతులు చాలా మంది ఉన్నారు సార్. ఇక్కడ అయితే పాత అలైన్మెంట్ పోతే మాకు బాధ లేదు. 3 సార్లు మార్చారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లు, తర్వాత గుట్టలు, పెద్ద పెద్ద రైతులు విన్నా పెద్ద ఇబ్బంది లేకుండా మంచి ఆ రోడ్డుకు మేము సాగతించినాం. మావి కూడా పోయినా కూడా పర్వాలేదు అనుకున్నాం. కాకపోతే నాకు 15 ఎకరాలు ఉంది సార్. పోతే 2 ఎకరాలు పోతుంది. మీద నాకు ఉంటుంది, నాకు పర్వాలేదు. ఇగో ఆ రైతుది మొత్తం టోటల్ పోతుంది. ఈ 2 నింబాలు పోతుంది, ముంగల పోతుంది, 4 నింబాలు పోతుంది. నాకున్న 2 ఎకరాలు మొత్తం టోటల్గా పోతుంది. మేము సర్పంచ్ కాకముందుకే నేను పలు ధర్నా కార్యక్రమాలు చేసినాం. ఆర్డీఓ ఆఫీస్ ముట్టడించినాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడం, హెచ్ఎండి ఆఫీస్కి పోయినాం. ఇట్లయితే లాభం లే అని మేము మళ్ళీ రిలే నిరాహార దీక్ష చేసినాం. ఊళ్ళో ర్యాలీలు తీసినాం. ఇక్కడున్న రైతులు యాక్చువల్గా ఉన్న 1-2 ఎకరాల పొలం లేదు సార్ వాళ్ళు. అయితే వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం వరకల్లా ఆవులకు పోయిన వాటర్ తాపుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ పోవాలి, పాలు వినుకోవాలి. ఆ ధర్నా టైంలో వాళ్ళకి చాలా ఇబ్బంది. 2 నెలలు కన్నమ్మ తిప్పలు పడారు వాళ్ళు. ఫస్ట్ చేసి మాకేం ఇబ్బంది లేదు. ఉన్న 2 ఎకరాలు పోయినాక మేము ఎట్లా బతకాలి? అది చెప్పండి మీరు. వద్దని చెప్పి ధర్నాలు కూడా చేశారు. చేసినా కానీ అది వాళ్ళకి చెవుకు వచ్చలేదు. మాకు ఏదొద్దు, అవసరం లేదు. నాకు ఈడ ఎకరన్నర ఉంది, ఆడ 1 ఎకరన్నర ఉంది, అవతల 1 ఎకరు ఉంది. ఉన్న కాడికి మొత్తం చెటాకు భూమి లేకుండా పోతుంది. అందువలన మాకు ఈ 6R రోడ్ అవసరం లేదు. మాకెందుకంటే మేము రైతులము. ఒక్క మడి నాటుకుంటే 1 ట్రాక్టర్ వడ్లు అవుతాయి. ఆ వడ్ల గురించి పట్టించుకుంటే 1 సంవత్సరం అవుతాయి. మాకు పిల్లలం తల్లులం అందరం తింటాము. అందు గురించి మీకు దండాలు పెట్టి నమస్కారం చేస్తున్నాను. అందుకు ఎలా అంటే మాకు వచ్చింది ఫస్ట్ తలకొండపల్లి ఊరంచుకెళ్ళి, మళ్ళా మధ్యలో చేసింది ఈ పోచమ్మ గుడికి వెళ్ళి చేసిరు, మళ్ళీ యువతలకి వెళ్ళి చేసిరు. ఇంతవరకు 3 సార్లు మార్చిరు సార్. ఆ 3 సార్లు మార్చడం వల్ల మాకు దెబ్బ వచ్చింది. ఇది ఎందుకు చేసిరు, ఎవరు చేసిరు, ఏంటి గురించి చేసిరు, ఇప్పుడు చేయడం వల్ల తప్పు ఇది. పలు గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనలకు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు బాసటగా నిలిచాయి. షాద్నగర్ ప్రాంతాల్లోని కొందుర్గు, బాలానగర్, కేశంపేట మండలాలకు చెందిన రైతులు ఇప్పటికే రిలే దీక్షలు చేపట్టారు. వారికి తొలినాళ్లలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అండగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. RRRలో భూములు కోల్పోతున్న వారిలో అత్యధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలే అంటున్నారు. తమకున్న 1 ఎకరా 2 ఎకరాల భూమిని పైసా కూడబెట్టి కొన్నామని, వాటిల్లో ప్రస్తుతం తమ పిల్లలు వచ్చి కొంత భూమిని అమ్ముదామనుకుంటే ప్రభుత్వం లావాదేవీలపై ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ గ్రామాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొస్తే అభివృద్ధి బాగా సాగుతుందని ఆశించామని, కానీ తమ భూములకే ఎసురు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలానగర్ మండలంలోని చిన్నరేవల్లి, పెద్దరేవల్లి, గౌతాపూర్ తదితర గ్రామాల రైతుల బాధ వర్ణనాతీతం. ఇప్పుడు బడా భూస్వాములు ఉన్నారు, అంతా ఆ ఊళ్ళో ఉన్నారు. ఒక్క రెడ్డి పొలంలోకించి గిటంగా ఈ చిన్నరేవల్లి ఊర్లో పోలేదు. భూస్వాముల పొలాలు ఉన్నాయి. ఒకరొకరివి 9 రేగల నుంచి చిన్నరేవల్లి, పెద్దరేవల్లి వరకు మొత్తం రెడ్డి పొలాలు ఉన్నాయి. మా చిన్నరేవల్లి ప్రజలను బీసీల పొలాలకించి అవుతుంది ఈ RR అలైన్మెంట్. ఇది ప్రభుత్వానికి ఎంత న్యాయము, ఎంత అది నాకు ఈ చిన్న సన్నకారు రైతులను ఇంత బాధ పెట్టడం ఎందుకు? దేనికోసం ఈ అలైన్మెంట్ మార్పాలి. భూములు పోయే ప్రాణత్యాగానికైనా సిద్ధం. దానికి ఏదైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. మీడియా ముఖంగా ప్రభుత్వానికి కరాఖండిగా చెప్తున్నాం. మేము మాకైతే తిన్నది పైకెడతలేదు. నాకు 1 పిల్లగాడు 3 పిల్లలు అయ్యారు. నేనేం చేసి బతకాలి? 1 ఎకరా నాయమా? ఇది అద్రగానమా? నీకు ఎంత ఉండొచ్చు? ఏం చేయొచ్చు? మేము ఏం చేసుకొని బతకాలి? ఎంతగానో మా రెక్కలు చేసి పచ్చి పుండ అయిపోయినవి. ఇంకా మేము ఎంతగానో పని చేసుకున్నాను. నీకు ఎంత న్యాయం ఉంది? నువ్వు మా దిక్కు రోడ్డు రావద్దు. మమ్మల్ని అందులో బొంద పెట్టినా సరే కానీ మమ్మల్ని బొంద పెట్టిపో. నువ్వు ఒక అలగిట్లంగిడంగా రోడ్డు తెచ్చినావు అనుకో, మమ్మల్ని బొంద పెట్టిపో. నీ రోడ్డుకి మమ్మల్ని ఆరంభిస్తావా? మరి ఏం చేస్తావా? మమ్మల్ని చంపుతావా? అమన్గల్ అవతల మాలేపల్లి కాడ శిశగిరి వాళ్ళవి, బటర్ఫ్లై సిటీ వాళ్ళవి 200 ఎకరాల వెంచర్ ఉంది. జేపీ విన్ఫ్రా ఏడ ఉంది, అన్నబోయినపల్లి మాడుగుల మండల వాళ్ళ వెంచర్ మార్చనిక కూడా ఆడ కూడా మార్చారు. ఇవన్నీ వీళ్ళ ఓన్లీ వెంచర్ బడాబాబులో మాత్రమే మార్చారు. ఆడ వాళ్ళ కోసానికి కొద్ది అలైన్మెంట్ మార్చి సన్నకారు రైతులే మొత్తం పోతున్నాయి. పెద్దలను కాపాడడానికే రైతులను బలిపశులను చేస్తారు. ఖానాపూర్ శివాలలో 12 ఎకరాలు ఉంది.
రాంపూర్ శివాలలో ఒక 6 ఎకరాలు ఉంది. మా ఇద్దరు అన్నదమ్ముల దాంట్లోకి వెళ్ళి మొత్తం 6 ఎకరాలు పోతుంది. ఆడ ఏం లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు రివిజనల్ రింగ్ రోడ్ అవసరమే లేదు ఈ పక్కన ఈ ప్రాంతానికి. రివిజనల్ రింగ్ రోడ్ లేకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము. రోడ్డుకు వ్యతిరేకం కాకుండా మాట్లాడాలంటే రోడ్డుకు వ్యతిరేకమేం కాదు, కానీ పేద రైతులను దోచుకొని ఏం చేయగలుగుతారు వీళ్ళు? పేద రైతులకు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. మరి ఆ ఆస్తి ఉన్న వాళ్ళ ఆస్తి 2 కోట్లు వస్తుంది. మా ఆస్తి నువ్వు ఉత్తగా తీసుకుంటున్నావు. మరి 2 కోట్లకు నువ్వు ఉత్తగా తీసుకుంటానికి ఎంత న్యాయం ఉంది సార్ మీకు? మాకేమైనా గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయా? ఒక 10 ఎకరాలు ఉన్నోళ్ళది ఉందా? ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు కూడా పక్క సైడ్లో పోటీ మస్తు ఉన్నాయి. ఒక 20 ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నాయి. ఏడైతే పింఛింగ్ చేసి అమ్మిన పొలం ఉందో అందులోకెళ్ళి వస్తలేదు బాట. ఎకరా 10 గుంటలు ఎవరైతే పచ్చడి కాపురం పెట్టుకుంటుండ్రో, కూలి పోతుండ్రో, ప్రతి కూలి దాంట్లోకి వెళ్ళి నువ్వు రోడ్డు తీస్తున్నావు. నీకు ఎంతకైనా బాగా అనిపిస్తుంది సార్ చెప్పండి. మాకు పొలము జరకత్తుంది. మా పొలంలోకి రావద్దు రోడ్డు. మా పొలంలోకి రోడే రావద్దు సార్. మా ఎంత పొలం ఉంది, పెద్ద పెద్ద పొలాలు ఉన్నాయి. అందులోకి పోతే లేదంటే మా పొలాలకి రావద్దు. మా పొలాలకి పోదంటే మమ్మల్ని అందరినీ చంపుకుంటా తీసుకో. మా పానమైన పోవాలి కానీ మా పొలం అయితే ఇవ్వం మేము. మా పొలం ఇవ్వడానికి మేము లేము. ఎందుకంటే మాకున్నదే ఎకరా పొలంలో మా పిల్లలు ఎట్లా బతికించుకున్నా మేము ఎట్లా బతుకున్నాం. మా అత్తమామ సంపాదించింది మేము గిట్టంగా రూపాయి పెట్టుకొని 9 లక్షలు 10 లక్షలు పెట్టి 10 ఎకరా అద్దె ఎకరా కొనుక్కున్నాం మేము. నీకెందుకు ఇస్తాం సార్ పొలం? నువ్వు నీదేనా ఉంటే నీ దాంట్లోకే కొంటావు. నీ వాళ్ళది ఎవరైనా పెద్ద పెద్ద భూస్వాములు అందులోకే కొంటావు. మా దాంట్లోకే పొలం కొంటవద్దు, రావద్దు నువ్వు. ఇక్కడి భూములకు బహిరంగ మార్కెట్లో ఎకరా ధర 1.5 కోటి వరకు పలుకుతుంది. అయితే తమకున్న పూర్తి భూమిని ప్రభుత్వం లాగేసుకొని కేవలం 20 లక్షల వరకు మాత్రమే పరిహారంగా చెల్లించే అవకాశం ఉండడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల ఎకరా భూమిని 177 కోట్లకు విక్రయించిన ప్రభుత్వం తమ భూములకు 20 లక్షలు మాత్రమే ఇచ్చి కొంటామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. చావనైనా చస్తాం కానీ తమ భూములు మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ గేమ్ చేంజర్గా మారుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఆదాయాన్ని పెంచడం, రాష్ట్ర రూపురేఖల్ని మార్చడానికి ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమన్న భావన ప్రభుత్వానిది. కానీ తమకున్న 1.5 ఎకరాలను తీసుకొని తమను రోడ్డు పాలు చేసి వేస్తున్న రోడ్డు అభివృద్ధిలో ఎలా భాగమవుతుందని చెప్పి రైతులు నిలదీస్తున్నారు. తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ 1 ఎకరా భూమి కూడా ఇవ్వము అని రైతులు తెగేసి చెప్తున్నారు. చూడాలి ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందో. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.